జనని. ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినము. దీన్ని బట్టి మనం ఆనందించాలి, స్తుతించాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బర్త్డేలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ చిన్ననాటి నుండి మనకి తెలియని వయసులో మనల్ని చేయి పట్టి నడిపించేది ఎవరండి? తల్లిదండ్రులు నడిపిస్తారు. ఏదైనా సరే తల్లిదండ్రులు నేర్పిస్తేనే, తల్లిదండ్రులు చెబితేనే మనకి ఏదైనా తెలుస్తుంది. లేకపోతే తెలుస్తుందా? పుట్టుకలోనే మనం అన్నీ నేర్చుకొని వచ్చామా? లేదు కదా. దేవుడు తల్లిదండ్రులుగా ప్రేమించి వారి యొక్క గర్భంలో మనల్ని జన్మించడం జరిగింది. గర్భం ద్వారా మనం బయటికి రావడం జరిగింది. వారి దగ్గర నుంచి మనం బోధ అనేది నేర్చుకోవాలి. వారు ఎవరి దగ్గర నుంచి నేర్చుకోవాలి? దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి బోధ. మనం భూమి మీదకి వచ్చిన తర్వాత మనకి బోధకులు ఎవరండి? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు నేర్పిస్తేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం, పాటించగలుగుతాం, ఎవరితోనే ఎలా ఉండాలో మనం చేయగలుగుతాం. తల్లిదండ్రులు భూమి మీద పడడమే మనం మొదటగా చేసేది ఏందో తెలుసా? ఇచ్చినటువంటి గర్భఫలాన్ని బట్టి అందరికీ చెప్పుకొని మనం సంతోషిస్తూ ఉంటాం. జన్మించిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత పిల్లోడు పెద్దగా అవుతున్న కొద్దీ వాని గురించి మనం అందరి గురించి చెప్పుకుంటూ మనం సంతోషిస్తూ ఉంటాం. కానీ ఈరోజు నేను అడుగుతున్నాను, ఎవరు ఏమనుకోకండి, నువ్వు అందరి గురించి చెబుతున్నావు, వాళ్ళు మన చుట్టాలు, వీళ్ళు మన చుట్టాలు, బంధువులు, పలానోళ్ళని పరిచయం చేస్తున్నావు. కానీ నువ్వు దేవుణ్ణి పరిచయం చేస్తున్నావా? మన కుటుంబం ఆశీర్వదించబడాలంటే మనం ఏం చేయాలి? మన కుటుంబం మొత్తం ఆశీర్వదించబడాలంటే, మనకి పుట్టినటువంటి పిల్లలు ఆశీర్వదించబడాలంటే తల్లిదండ్రులైనటువంటి వారు మొదటగా దేవునికి లోబడేటటువంటి వారుగా ఉండాలి. దేవునికి లోబడినటువంటి వారు ఉన్నప్పుడు మీ యొక్క గర్భాన పుట్టినటువంటి పిల్లలు కూడా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గర్భంలో ఉన్నప్పుడే మీరు మాట్లాడేటి అన్నీ వింటూ పెరుగుతూ ఉంటాడు కుమారుడు. పెరుగుతూ ఉంటాడు కాబట్టి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ కుమారుడు ఎలా ఉంటాడు? మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క నడిపించినటువంటి విధానాన్ని బట్టి కుమారుడు పెరుగుతూ ఉంటాడు. మనం మొదటగా దేవుణ్ణి ప్రేమించడం నేర్పియాలి. కుమారులకి దేవుని మందిరానికి పంపించడం నేర్పియాలి. దేవునిలో ఎదగడం నేర్పించాలి. ఈ లోక సంబంధాన్ని చూస్తే తల్లిదండ్రులు దేవుణ్ణి లాస్ట్ పెడతారు, మిగతాయాన్ని ఫస్ట్ పెడతారు. చివరగా దేవుని పెడతారు, మిగతాయాన్నిటిని